నూతన అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ రామచంద్రరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు నూతన అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే మీ ముందున్న మొట్టమొదటి సమస్య గోదావరి నదీ జలాల సమస్య. గోదావరి నదీ జలాల సమస్యను మీరు ప్రధానమంత్రి దగ్గరికి వారి దృష్టికి తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మొట్టమొదటి కార్యాచరణగా పెట్టుకోండి. ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోండి. మీకు అవసరమైన సమాచారాన్ని మా సంబంధిత శాఖ మంత్రులు అధికారులు మీకు ఇస్తారు. మీరు ఆ విధంగా ముందుకు వెళ్ళి ఈ సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది. ఈ సమస్యను పరిష్కరించేంత వరకు మనందరం సింగిల్ వాయిస్ కింద ఉండాలి. వాళ్ళు సృష్టించే సోషల్ మీడియా ఆర్ మీడియా లేకపోతే వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు వీటన్నిటిని చూసి ఎవ్వరూ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికార ప్రతినిధులు కానీ లేకపోతే రాజకీయ పార్టీల పెద్దలు కానీ ఎవ్వరూ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. తప్పులు చేసింది వాళ్ళే, తప్పులను సమర్థించుకుంటున్నది వాళ్ళే, తప్పులను మన మీదకి రుద్దాలని చూస్తున్నది వాళ్ళే. కాబట్టి మనమంతా రైట్ సైడ్ ఉన్నాం, రైట్ ఇష్యూ మీద మాట్లాడుతున్నాం. దీన్ని ఖచ్చితంగా ఎవరి స్థాయిలో వాళ్ళు ఏ లెవెల్లో ఉన్న వాళ్ళు ఆ లెవెల్లో ఈ ఇష్యూని అడ్రస్ చేయాల్సిందే, మాట్లాడాల్సిందే. అనుభవజ్ఞులు కూడా బయటకు వచ్చి వాళ్ళ అనుభవంతో మాట్లాడాలి. గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు, కడియం శ్రీహరి గారు తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కోదండరామ్ గారు లాంటి వాళ్ళు చాలామంది ప్రొఫెసర్లు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. సాగునీటి రంగ నిపుణులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. ఈ ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచన ఇవ్వదలుచుకుంటే మాకు ఎలాంటి మెసేజ్ లేవు, మేము తీసుకుంటాం.